ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాత సామానుల మార్కెట్లో 400 గుడిసెలు తగలబడ్డాయి. తూర్పు ఢిల్లీలోని మంగోలీపురిలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 25 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపు చేస్తున్నారు. అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. తమను తాము కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. మంటలు వేగంగా చుట్టుపక్కలకు వ్యాపించాయి. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో పేదలంతా సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. ఢిల్లీలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, మంటలు పూర్తిగా అదుపులోనికి వచ్చినట్టయినా ఆస్తి నష్టం ఏ మేరకు జరిగినట్టు అంచనా వేస్తున్నారు? వరప్రసాద్, అర్లీ మార్నింగ్ అవర్స్ లో జరిగినటువంటి ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. దాదాపుగా 400 గుడిసెలు స్క్రాప్ బజార్ లో ఈ మంగోల్పూర్ ఈస్ట్ ఢిల్లీలో ఉన్నటువంటి గుడిసెలన్నీ కూడా దగ్ధమయ్యాయి. ఇది ఎవరైనా కావాలని అగంతకులు చేసినటువంటి పనా, లేకపోతే షార్ట్ సర్క్యూట్ తో జరిగినటువంటి సంఘటన, దానిపైన ఇంకా విచారణ జరపాల్సి ఉంది. దీనిపై పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. 400 గుడిసెలు దగ్ధమయ్యాయి. దాదాపుగా రాత్రి 2 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే తెల్లవారుజామున వరకు మంటలను అదుపులో తీసుకునేందుకు దాదాపుగా 30 ఫైర్ టెండర్స్ అక్కడికి చేరుకొని మంటలు ఆర్పేటువంటి ప్రయత్నాలు జరుపుతున్నారు. ఇది నియర్ గా మంగోల్పూర్ అనేది ఎయిర్పోర్ట్ కు సమీపంలోనే ఉన్నటువంటి ప్రాంతం. ఎయిర్పోర్ట్ కు టెర్మినల్ 1 కు టెర్మినల్ 3 కి. దీంతో ఆ పొగ పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ వైపు కూడా వెళ్లడం, దీనికి విమానాల రాకపోకలకు కూడా అంతరం ఏర్పడినటువంటి పరిస్థితి. గుర్గావ్ కు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం. మొత్తంగా ఇక్కడ స్క్రాప్ బజార్ ఉంటుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో చిన్న చితక వ్యాపారం చేస్తున్నటువంటి వారందరూ కూడా గుడిసెల్లో ఉన్నటువంటి వారు రోడ్డు వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళు ఉన్నటువంటి నివాసంలో ఉన్నటువంటి అన్ని సామాగ్రిని కోల్పోయి ప్రస్తుతం రోడ్డుపై వారు పూర్తి బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి పూర్తిగా ఫైర్ టెండర్స్ తీసుకురావడం జరిగింది. వీరందరూ 400 కుటుంబాలు దాదాపుగా రోడ్డున పడ్డాయి ఈ మంటల కారణంగా. దీనిపైన ఏదైనా మాఫియా వాంటెడ్లీ వీరందరినీ ఖాళీ చేసేందుకు ఈ విధంగా చేసిందా, లేకపోతే అనుకోకుండా జరిగినటువంటి సంఘటన, దానిపైన పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే గుర్గావ్ సమీపంలో ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వారు కూడా అర్థముందని దానిపైన స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన ఇంకా వివరాలు తెలియాల్సింది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ సురేష్.